మా అమ్మ మనమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా చేతికి డబ్బు రాగానే వెళ్ళిపోతాను. సరేనా? అంతా ఓకే కదా? కళ్యాణి, సూపర్ ట్విస్ట్ ఇచ్చావు. వస్తాను. మీలో ఎవ్వరైనా మన మధ్య జరిగిందంతా లీక్ చేశారే అనుకో, చెప్పాను కదా, సంపద కడుపులో బిడ్డ నా బిడ్డ అని చెప్తాను. అలాగే కళ్యాణికి క్లోరోఫామ్ పెట్టి నా గదిలో పడుకోబెట్టుకున్నాను, గుర్తుందా? అప్పుడు క్లోజ్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అవన్నీ కూడా ఊరంతా పనిచేస్తాను. జాగ్రత్త. చూసావా అమ్మా, వాడు ఎంత వెధవో. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవ్వరూ నమ్మలేదు. మీరు మాత్రం ఎలా నమ్ముతారులే? వాడలా ప్లాన్స్ వేశాడు. కళ్యాణి, సంపద, ఇప్పుడిక్కడ ఏం జరగనట్టే మనం ఉండాలి. సంపద, ఏడవకు. ఎక్కువగా దీని గురించి ఆలోచించుకో. నేను చూసుకుంటాను. అమ్మో అమ్మో, ఈ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎన్ని గుట్లు నడుస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు, అందరూ మహానటులే. అన్నీ తెలిసినా ఏం జరగనట్టు ఎంత బాగా ఉంటున్నారు. ఈ ఇంట్లో అందరికంటే తెలివిగలదాన్ని నేనే అనుకున్నాను. ఒక్కొక్క డైలాగు ఒక్కొక్కరు చెప్తుంటే నా దిమ్మ తిరిగిపోయినట్టయింది. ఆఫీసర్, కళ్యాణి, ఏమైంది కళ్యాణి? ఆ కేకు అవన్నీ అలా పడున్నాయేంటి? కళ్యాణి, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్యాణి ఎమోషనల్ అయి శౌర్యకి జరిగింది చెప్పేస్తుందా ఏంటి? కళ్యాణి, ఏమైంది? సంపద, నువ్వైనా చెప్పు. అడుగుతున్నాడు కదా కళ్యాణి, చెప్పు. నీకిష్టమైన చాక్లెట్ కేక్ చేయకుండా వేరే కేక్ చేశానని, అందుకే ఇవన్నీ ఇలా పడేసి ఇంత గోల్ చేశానని చెప్పు. అంతేనా? ఏంటి కళ్యాణి ఇది? ఇంకా చిన్నపిల్లల అల్లరి చేస్తే ఎలా? త్వరలో నీకు పెళ్ళి కాబోతుంది. ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి చెప్పు. ఇంకా ఇలా కేక్ కోసం గొడవ చేస్తుంటే ఎలా? ఎంత చెప్పినా అల్లరి తగ్గించుకుంటే కదా శౌర్య. పెళ్ళైతే అన్నీ నేర్చుకుంటుందిలే అమ్మా. ఏడోకు. సంపద, ఏంటి డల్గా ఉన్నావు? ఏం మాట్లాడట్లేదు? ఏం లేదండి. ఓ అవునా, సరే. ట్రైన్కి టైం అవుతుంది, రెడీ అవ్వు. ఇప్పుడెక్కడికి శౌర్య? అదేంటమ్మా అలా అడిగావు? రాత్రి చెప్పా కదా, తను ఇక్కడే ఉంటే సంపదకి అమ్మకి మనస్పర్ధలు వస్తున్నాయమ్మా. అందుకే సంపదని వాళ్ళ ఊళ్ళో వదిలిపెట్టి వద్దామని. 9వ నెలలో ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు శౌర్య. తనకు ఒంట్లో నలతగా ఉంది.
పెయిన్స్ ఏ టైంలో అయినా స్టార్ట్ అవ్వచ్చు. అందుకే డెలివరీ అయ్యే వరకు సంపద ఇక్కడ ఉంటేనే మంచిది. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇక్కడైతే మనందరం ఉంటాం. సంపద, నువ్వు ఇక్కడ ఉండగలవా? సంపదకి వెళ్ళాలని లేదని నాతో చెప్పింది శౌర్య. అవునా? తను బాధపడుతుందని పంపించాలి అనుకున్నాను. తను ఇక్కడే ఆనందంగా ఉంటానంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా? కళ్యాణి, ఇలా రా. నువ్వేమైనా తిన్నావా లేదా? జ్యూస్ తీసుకొస్తాను. అమ్మవారి దగ్గర నేను కట్టిన ముడుపు కింద పడిపోయినప్పుడే ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది. కానీ ఇంత జరుగుతుందని అది నా చెవిన పడుతుందనుకోలేదు. పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు నడిపి అమాయకుడైన నా కొడుకుని పెళ్లి చేసుకుంటుందా? ఇద్దరి మీద నాకు మొదట్నుంచి అనుమానమే. కానీ అందరూ నా నోరు మూయించాలని చూసేవాళ్లే. జరిగింది తెలిస్తే అందరూ నోరు మూసుకుంటారు. సంపద కడుపులో పెరుగుతుంది శౌర్య బిడ్డ కాదు, నా బిడ్డ అని చెప్తాను. వీడేంటి ఒక్కసారిగా అంత బాంబు పేల్చాడు? అంటే సంపద కడుపులో ఉన్నది శౌర్య బిడ్డ కాదా, సిద్ధు బిడ్డ? సంపద కడుపులో సిద్ధు బిడ్డే ఉంటుంటే సంపద కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డే అనేవాడు కదా. అలా కాకుండా నా బిడ్డే అని చెప్తాను అన్నాడేంటి? అదేంటి శౌర్య నువ్వు తీసుకొచ్చావు? ఆల్రెడీ సంపద కోసం సిద్ధార్థ్ గారం చేస్తున్నాడు. చేయడం ఏంటుదినా? ఆల్రెడీ చేసుకుని తీసుకొచ్చాడు చూడు. శౌర్యకి తెలిస్తే చంపేస్తాడని భయపడ్డా? అంతే అయి ఉంటుంది. సంపద కడుపులో ఉంది నా వారసుడు కాదనుకుంటా. ఈ విషయం సంపదని అడిగి తేల్చేసుకోవాలి. సిద్ధు బిడ్డే అయితే సంపద నా చేతుల్లో చస్తుంది. శౌర్య దాన్ని అంతలా ప్రేమిస్తూ ఉంటే ఇదేమో ఇన్ని నాటకాలాడుతుందా? నా కొడుకు శ్రీరామచంద్రుడు. అలాంటి వాణ్ణి మోసం చేయడానికి సంపదకి మనసెలా వచ్చింది? ఏ రోజైనా సంపదని ఒక్క మాట కూడా అనలేదు. కాళ్ళు కందకుండా చూసుకుంటున్నాడు. అలాంటి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుందా? వాడికి నిజం తెలిస్తే తట్టుకోగలడా? చూడు ఎంత నీరసంగా ఉన్నావు. ఈ 10 days నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఎప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. తాడో పేడో తేల్చుకుందామనుకుంటే శౌర్య ఎప్పుడొచ్చాడు? ఈ 10 రోజులు నీకే టెన్షన్ లేకపోతే డెలివరీ ఈజీగా ఉంటుందని మీ ఊరు పంపాలి అనుకున్నాను. అంతేకాని నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పంపాలి అనుకోలేదు. నేను చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలను చెప్పు? ఐ లవ్ యూ సంపద. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకుండా నా లైఫ్ని నేను ఊహించుకోలేను. దేవుడు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నువ్వు. అది దేవుడిచ్చిన గిఫ్ట్ కాదురా, శాపం. దాని గురించి అసలు విషయాలు తెలిస్తే చంపేస్తాం. ఇంకొంచెం. ఏంటమ్మా ఒక్కదానే వచ్చావు గుడి నుంచి? అమ్మా, రాత్రి జరిగిన గొడవకి నేను సంపదను వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకున్నాను. కానీ సంపదకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకురా? అక్కడ సంపదని ప్రేమించే వాళ్ళు లేరనా? అమ్మా,
ఈ మాటలే వద్దమ్మా. సంపదకి వాళ్ళ పేరెంట్స్ కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం అమ్మా. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతుంది. అలా చెప్పావా సంపద? ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? కొంప తీసి జరిగిందంతా వినిందా? ఛాన్సే లేదు, ఇప్పుడేగా వస్తుంది. తను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. తన మనసు నాకు తెలుసు. అమ్మా, నువ్వు నా మీద ప్రమాణం చేసి ఒక మాట ఇవ్వమ్మా. ఏంట్రా అది? అత్తా కోడళ్ళన్నాక ఏవేవో మనస్పర్ధలు వస్తుంటాయి, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు సంపద నిండు నెలలతో ఉంది. నువ్వు అనే మాటలకి తను ఫీల్ అవుతుంది, టెన్షన్ పడుతుంది. అది కాదురా. అమ్మా ప్లీజ్ నన్ను చెప్పనివ్వు. ఒకవేళ తను తప్పు చేసినా డెలివరీ అయ్యేదాకా తన్ని ఒక్క మాట అనొద్దు, ఇబ్బంది పెట్టద్దు. తను డెలివరీ అయ్యేదాకా నీ వల్ల తను బాధపడిందని తెలిస్తే ఇంకా జీవితంలో నేను నీతో మాట్లాడను, అమ్మ అని కూడా పిలవను. మీ అందరికీ దూరంగా సంపదతో ఉంటాను. రే, ఇంత పిచ్చి ప్రేమేంట్రా నీకు? నిన్ను మాత్రం వదలను సంపద. సంపద అనడమే నా పనేంట్రా? ఈ మాత్రం దానికి ఒట్టేయించుకోవాలా? ఏం అవసరం లేదు. నీ పెళ్ళాన్ని నేనేవి అనను, సరేనా? ఒకవేళ నీ పెళ్ళాం నన్ను చెంప మీద కొట్టినా గాంధీ గారిలాగా ఇంకో చెంప చూపిస్తాను. అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తాను, సరేనా? లవ్ యూ అమ్మా. సంపద, నేనంటే మా అమ్మకి ప్రాణం. నా ఆనందం కోసం ఏమైనా చేస్తుంది. నాకు మాట ఇచ్చింది కదా, నిన్ను ఏమి అన్నాని ఇంకా అనదులే, సరేనా? అమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చు, అమ్మమ్మ వాళ్ళు రాలేదేంటి? నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే వచ్చేసాన్రా. స్వామివారికి అభిషేకం చేయించి అమ్మమ్మ వాళ్ళు వచ్చేస్తారులే. సిద్ధు కళ్యాణిల జాతకాలు పంతులు గారికి చూపించి పెళ్లి ముహూర్తం అడిగొస్తారు. ఓ అవునా, సరే అమ్మా. సంపద, రెస్ట్ తీసుకుందు కానీ పద. శౌర్యకి టైంలో సంపద గురించి ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడు. సంపద అంటే పిచ్చి ప్రేమలో ఉన్నాడు. నేను సంపదని ఇప్పుడు ఏమన్నా శౌర్య లైఫ్లో నాతో మాట్లాడు. వాడి మొండితనం గురించి తెలిసిందే. కానీ సంపదని చూస్తుంటే అది నా కొడుక్కి చేసిన మోసం, చేస్తున్న మోసం గుర్తుకొస్తూనే ఉంటాయి. నేనది తట్టుకోలేను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ సిద్ధు గడిది సంపద వ్యవహారం బయట పెడితే నా ఇంటి పరువే పోతుంది. ఊరిలో జనాలు దమయంతి కోడలు శౌర్య భార్య ఇలాంటిదంటా అంటూ ఉంటారు. అది విని శౌర్య తట్టుకోలేడు. అలా జరగకూడదు. కానీ సంపద సిద్ధుల విషయం తేల్చాలి. సంపదని 5 years నుంచి లవ్ చేస్తున్నాను. ఇప్పటికీ కూడా నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. నన్ను మర్చిపో ప్లీజ్. నా జీవితాన్ని నాశనం చేయకు. ఏం లేదా? ఏం లేదా? నీకు నాకు ఏ సంబంధం లేదా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే సంపదను వదిలేస్తాను. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, సరేనా? అయిన వాడే పారిపోయాడంటే కళ్యాణి ఎలాంటిదని ఊరంతా అనుకోవాలి. కళ్యాణి లైఫ్ స్పాయిల్ అయిపోవాలి. అప్పుడు నా పగ చల్లారుతుంది. సిద్ధు నిజ స్వరూపం ఇప్పటికైనా అర్థమైందా అమ్మా?
వాడు ఇంత పెద్ద వెధవ కాబట్టే నేను పెళ్లి కొప్పుకోలేదు. అందుకే నిన్ను అన్నిసార్లు బతిమిలాడాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఒక్క మాటైనా సంపద నాకు సిద్ధు గురించి చెప్పుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. పాపం తనలో తాను బాధపడుతూ ఎన్ని రోజులు నరకం అనుభవించిందో. అమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నానమ్మకి నిజం చెప్తే అర్థం చేసుకుంటుంది. నానమ్మ రాగానే చెప్పేస్తాను. వద్దు కళ్యాణి, అంత పని చేయకు. ఊళ్ళో వాళ్ళన్న మాటలు భరించలేక నానమ్మకి గుండెపోటొచ్చింది. నీ నిశ్చితార్థం అయ్యే వరకు మీ నానమ్మ నీ గురించి బాధపడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నాకు తెలుసు. ఇప్పుడిప్పుడే కాస్త ఆనందంగా ఉంది. కానీ పెళ్లిపీటల మీద పెళ్ళాగిపోతే తట్టుకోగలదామ్మా? నేను అదే ఆలోచిస్తున్నాను. పెళ్లికెలా లేదన్నా 10 రోజులు టైం ఉంటుంది కదా. ఈలోగా ఏదో ఒకటి ఆలోచిద్దాం. అంటే సిద్ధు గురించి అప్పటి వరకు ఎవరికీ చెప్పకుండా ఉండమంటావా? సిద్ధు గురించి చెప్తే మనం సంపద జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసిన వాళ్ళం అవుతాం. నీ పెళ్లి జరుగుతుందని పట్టలేని ఆనందంతో కులదైవం దగ్గరికి సారి సమర్పించడానికి వెళ్లారు. పూజ పూర్తి చేసుకుని వచ్చేసరికి నీ పెళ్లి జరగదు, సిద్ధు ఇలాంటి వాడని తెలిస్తే నా మనవరాల జీవితాన్ని నేనే నాశనం చేశానా అన్న బాధతో నానమ్మ గుండె ఆగిపోవచ్చు. మనం అమ్మకి సిద్ధు విషయం చెప్పామని తెలిస్తే సిద్ధు ఊరుకుంటాడా? తనేం చేస్తానన్నాడో గుర్తుంది కదా. మీలో ఎవ్వరైనా మన మధ్య జరిగిందంతా లీక్ చేశారే అనుకో, చెప్పాను కదా, సంపద కడుపులో బిడ్డ నా బిడ్డ అని చెప్తాను. వాడలా చెప్పినా చెప్పేస్తాడు. ఊళ్ళో ఎవరం తలెత్తుకుని తిరగలేం. సౌమ్య సంపద కలిసి కాపురం చేసుకోగలరా? అసలే రేపో మాపో వాడికి బిడ్డ కూడా పుట్టబోతోంది. ఇలాంటి టైంలో మనం తొందరపడటం కరెక్ట్ కాదు కళ్యాణి. మరిప్పుడు ఏం చేయాలమ్మా? ఓపిక పట్టాలి. వాడడిగిన డబ్బులు వాడి మొహాన కొట్టాలి. వాడి దారిన వాడే వెళ్ళిపోతాడు. అదే జరిగితే సంపద శౌర్యుల జీవితం బావుంటుంది. ఆ తర్వాత అమ్మ కాళ్ళు పట్టుకుని జరిగింది నేను చెప్తాను. నాదే తప్పంటాను. అమ్మ బతుకుతుంది. అప్పటి వరకు నువ్వెవ్వరికీ ఈరోజు జరిగింది చెప్పకు. నానమ్మకి పొరపాటున ఈ విషయాలు తెలిసినా తను బతకదు. నేను ఉండను. నువ్వే ఆలోచించు. అనుకున్నాను నువ్వు జరిగింది తలుచుకొని బాధపడుతుంటావని. అందుకే నేనొచ్చాను. చూడు సంపద, ప్రేమించడం తప్పు కాదు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకోవడం తప్పు కాదు. కానీ పెళ్ళైన తర్వాత కూడా భర్తని కాదని వేరొకరిని మనసులో ఉంచుకోవడం తప్పు. అలా చేయడం వల్ల అందరి జీవితాలు నాశనమవుతాయి. కానీ నువ్వు ఆ తప్పు చేయడం లేదు. సిద్ధునే నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నీ వెంట పడుతున్నాడు. అది మేము అర్థం చేసుకున్నాం. నువ్వు జరిగిన దాని గురించి బాధపడకు. సిద్ధు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు వచ్చిన సమస్య సరిగ్గా 18 ఏళ్ల క్రితం నా జీవితంలోనూ వచ్చిన సంపద. మాధురి కూడా సిద్ధులాగే చేసింది. అప్పుడు తప్పు జరుగుతుందని ముందుగా నాకు తెలియలేదు.
మాధురి వల్ల నా జీవితం అంధకారం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. కానీ ఇక్కడ నువ్వు మాధురిలా తప్పు చేయడం లేదు, బంధానికి విలువిస్తున్నావు. జరిగిందంతా పీడకలు అనుకుని మర్చిపో. పదే పదే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. దానికెందుకు పాడవుతుంది? ఎక్కడ ఊర్లో ఈ విషయం తెలిస్తే పరువు పోతుందో అని మేం కదా బీపీలు షుగర్లు వచ్చిపోయేది. సిద్ధు విషయం మన ముగ్గురి మధ్య సమాధైపోవాలి. కళ్యాణికి కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో శౌర్యకి చెప్పకు.